నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ పై మోదీ విమర్శలు వాయనాడ్లో కూడా ఓడిపోవడం ఖాయం. బీజేపీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం ఎంపీ హక్కులను కమలం కాలరాస్తోందన్న మంత్రి. పేర్ని నానిపై కొల్లి రవీంద్ర ఫైర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్య. టీడీపీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ బాబును గ్రీట్ చేసిన ప్రధాని మోదీ. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. తుమ్మలపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని వాళ్లు అన్నారు. నిరాధారమైన వార్తలను చూసి ఆరోపించడం సరికాదన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్నట్లు వాళ్లు తెలిపారు. అబద్దాలను నిజం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చలేక ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు కొంతమంది గౌరవ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని పై హత్యాయత్న కుట్ర జరిగింది. ఆ కుట్ర వెనక సూత్రధారి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి అని చెప్తూ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. అసలు పువ్వాడ అజయ్ కుమార్ గారికి తుమ్మల గారిపై హత్యాయత్నం కుట్ర చేయడానికి వారికి అవసరం ఏముందని చెప్పి మేము ఈ పత్రికా సమావేశం ద్వారా అడుగుతా ఉన్నాం. ఎలక్షన్లప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో పోటీ చేయాలన్నా పాలేరులో పోటీ చేయాలన్నా అని చెప్పి వారు ఎక్కువ పాలేరులో పోటీ చేయాలని చెప్పే ఆలోచనతో తిరిగారు. ఎలక్షన్లు ఇంకా ఒక వారం రోజులు అంటే నామినేషన్ వేసే వారం రోజుల ముందు డిసైడ్ అయ్యి ఖమ్మంలో పోటీ చేయాలని చెప్పి అధిష్టానం చెప్తే వారు ఖమ్మంలో పోటీ చేయడానికి వచ్చారు. పాలేరులో పోటీ చేసే వ్యక్తిని, తన మీద పోటీ లేనటువంటి వ్యక్తిని చంపాలని చెప్పి కుట్ర చేయాల్సినటువంటి అవసరం పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఏమొచ్చింది? ఇవాళ ఒక ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేపర్లో తుమ్మల గారిపై హత్యాయత్నం కుట్ర అని చెప్పి చిత్రీకరించి మరి దాన్ని చూపిస్తూ ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాం. ఏదైతే నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్స్ అంటే ఇందులోంచి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రమే మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ కార్పొరేటర్స్ మాత్రమే మాట్లాడారు. ఇది ఏదైనా సరే తేలకుండా మంత్రి గారే అని అనటం, అజయ్ కుమార్ గారే అనటం అది చాలా తప్పు. అది మేము చాలా ఖండిస్తున్నాం. 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? లాభం ఎవరికి ఉంటుంది? ఎలక్షన్స్ అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని చంపాలి అని అనుకుంటే దాడి చేసామంటే ఏం చేసామంటే దాడి అజయ్ గారు చేశారంటే నష్టం ఎవరికి ఉంటుంది? అజయ్ గారికే కదా నష్టం, లాభం వాళ్ళకు ఉంటుంది. ఎందుకు చేస్తారు? అసలు చేయాల్సినంత అవసరం ఏంటి? ఆయనకు చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయన అందరితో కలిసిపోయే మనిషే, కానీ అందరినీ కలుపుకుని వెళ్ళేది అభివృద్ధియే ధ్యేయంగా పనిచేసే ఆయనే. కానీ అలాంటి ఆయన్ని చంపాల్సిన అవసరం అజయ్ కుమార్ గారికి లేదు. ఇలాంటి రాజకీయాలు, కక్ష రాజకీయాలు మన ఖమ్మం జిల్లాలో ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. ఇది కడప ఖమ్మం కాదు అని అంటున్నారు. కాదు, ఇది ఖమ్మమే. ఖమ్మం జిల్లా ప్రశాంతమైన జిల్లా. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఎప్పటికీ ఖమ్మం జిల్లా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన జిల్లా ఇది. నాయకులందరూ కూడా ప్రశాంతంగానే రాజకీయాల్లో పనిచేస్తారు, చెయ్యాలి కూడా. మంది
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లోవ దేవస్థానం మాజీ చైర్మన్ దూలం మాణిక్యం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ తేటగుంటలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు దూలం మాణిక్యంకు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి తనపై విమర్శలు చేస్తున్నారని పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చిన స్థాయి సీఎం రేవంత్ రెడ్డిదని, తనపై చేసిన ఆరోపణలపై చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధమా అని డీకే అరుణ సవాల్ విసిరారు. గత కొన్ని ఏళ్లుగా ప్రజల కోసం సేవ చేస్తూ ప్రాణాలు అర్పించిన చరిత్ర తమదన్నారు. ఆడవాళ్లపై మర్యాద లేకుండా దొరసాని అనే సంబోధించడం ఎంతవరకు సమంజసం అన్నారు. విశాఖ గాజువాక ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కేఏ పాల్ నామినేషన్ వేశారు. అంతేకాకుండా ఇండియా కూటమిగా గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సిపిఎం నాయకులు మరడాల జగ్గుర నాయుడును నామినేషన్ వేశారు. బ్యాలెట్ పేపర్లో నా ఫోటో ఉంటుంది, కేఏ పాల్ పేరు ఉంటుంది, పక్కని ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండ గుర్తుంటుంది, ఎంపీ అభ్యర్థిగా కొండ గుర్తుంటుంది. మండు టెండర్లో ఒక కొండనే గుర్తుగా ఉంచుకోండి. ఇప్పుడు వరకు ఇతర గుర్తులకి ఓట్లేసాం, అవి మర్చిపోండి. ఎందుకంటే వారు మనకి ఏమీ అభివృద్ధి చేయలేదు. మన భూములు, మన పుట్టలు, మన గుట్టలు, మన సంపత్తులన్నీ దోచుకున్నారు సరికదా. కుటుంబానికి 5 కోట్లు అప్పు. మనకి రోగాలు వస్తే మందులు ఉండవు, వాళ్ళకి రోగాలు వస్తే 7 స్టార్ హాస్పిటల్స్. వాళ్ళకేమో లక్షల కోట్లు, మనకేమో కుటుంబానికి భోజనం పెట్టుకోలేవు. కనుక ఆ కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన నమ్మినోళ్ళు మూర్ఖులు తప్ప తెలివైన వారు ఎవరు నమ్మరు. కనుక కొండ గుర్తుకే విశాఖ ఎంపీగా మనకి ఇక్కడ గాజువాక ఎమ్మెల్యేగా ఓటు వేయమని ప్రతి ఒక్కరూ ఒక 10 మందిని లేదా 100 మందిని మీరే తీసుకొని వెళ్ళి మే 13వ తారీఖు వాళ్ళు మీకు దూములు దాములు ఇది అది ఇస్తారు. ఓటుకి ₹1,00,000 ఇస్తారట, తీసుకోండి. కానీ అన్ని పార్టీలు వాళ్ళు ఇస్తారని వాళ్ళే చెప్పుకుంటున్నారు. నన్ను ఓడించడానికి బీజేపీ, వైసీపీ, టీడీపీ 100 కోట్లు ఖర్చు పెడతారట. వాళ్ళు వస్తే ఏమవుద్ది? ఉన్నదంతా ఇంకా నా సర్వనాశనం అయిపోద్ది. నేను వస్తే మీ కన్నీరు తుడుస్తాను. నా 10 గ్యారంటీలు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి KG to PG ఉచిత విద్య, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, 10 లక్షల ఉద్యోగాలు. ఒక స్టీల్ ప్లాంట్ 10,000 ఎకరాల్లో కట్టి 1000 కంపెనీలు తెచ్చి కంపెనీకి 1000 ఉద్యోగాలు ఇచ్చి 3 నెలల్లో మీ కన్నీరు తుడుస్తాను. సంవత్సరంలో అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తాను. పెన్షన్లు డబల్, రైతులకు మత్స్యకారులకు ఆర్థిక సహాయం, ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు ఇవన్నీ చేస్తూ మరొక ₹1,00,000 అధిక. ఇవన్నీ నేనైతేనే చేయగలను. ఇప్పుడున్న పార్టీలు అప్పులు తీర్చలేరు, వడ్డీలు కట్టలేరు సరికదా. అరే బాబు మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఒక్కొక్క కిడ్నీ మాకు డొనేట్ చేయని మీ కిడ్నీలు ఇజ్రాయెల్కు అమ్ముకుంటామనే పరిస్థితి. ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు. ఇప్పుడే సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. ప్రతి ఒక్క ఎంపీ హక్కును బీజేపీ కాలరాస్తోందన్నారు. ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తున్నారు. సమస్యలపై మాట్లాడితే పార్లమెంటులో మైకులు కట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతోందన్నారు. మొత్తం దేశాన్ని మతపరంగా విభజించి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలుగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన బీజేపీని
దేశం మొత్తంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు తిరస్కరించబోతున్నారు. నేను పార్లమెంట్ సభ్యుల దగ్గర కూడా చూసిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉట్టి మాటలు తప్పితే ప్రజలకు ఏమీ చేయలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి ఎక్కువ స్థాయికి నిరుద్యోగ సమస్య చేరింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సామాన్యులకు ఉపయోగపడే ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని వారి నడ్డి విరిగి వారి జీవితాలు అస్తవ్యస్తమైంది. అంతేనా? అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని తొక్కేసే విధంగా, అరిచేసే విధంగా మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నం చేస్తుంది. బాండ్స్ కుంభకోణంతో వేల కోట్లు ఖర్చు పెడతారు. కాంగ్రెస్ పార్టీకి మరి లీగల్ గా చట్టబద్ధంగా ఉన్న పైసలు కూడా ఖర్చు పెట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయించి సీజ్ చేసి ఫ్రీజ్ చేస్తారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. భారతదేశంలో 2015 నుంచి 2015, 2016, 2017, 2018, 2019, 2020 వరకు పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకు 2022 వరకే రెట్టింపు చేస్తున్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేరు. ఏ స్వేచ్ఛతో, ఏ స్వాతంత్రంతో మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో బతికినాం. ముందు ముందు అది మనకి ఉండకుండా పోతుంది. నేను ఎంపీగా చూసిన పార్లమెంట్ వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేసి ప్రతిపక్షాల గొంతులు నొక్కి పేర్ని నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ గురించి పేర్ని నాని సరైన రీతిలో మాట్లాడలేదని మండిపడ్డారు. నాని ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి పేర్ని నానిది కాదన్నారు. కొడుకును ప్రమోట్ చేసుకోవడమే తప్ప పశ్చాత్తాపం పడాలనే ఆలోచన పేర్ని నానికి లేదన్నారు. మచిలీపట్నంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాగళం సభ గ్రాండ్ సక్సెస్ అయిందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పేర్ని నాని గారు కొడుకు నా కొడుకు కరోనా అంటున్నాడు. ఇవాళ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సేవ చేయాలని బయటకు వచ్చారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ రోజున పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు, కాయగూరలు పంపిణీ చేశారు, పాలు పంపిణీ చేశారు. మేమే కాదు, చాలా చోట్ల స్వచ్ఛందంగా కొన్ని సంఘాలు, కొన్ని వ్యాపార సంఘాలు, కొన్ని కుల సంఘాలు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి సర్వీస్ చేశారు. ఈయనేదో ఆయన కుమారుడు చేశాడు, నా కుమారుడే చేశాడని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నాడు. చేసింది ఏమీ లేదు. అక్కడ మనుషులు ప్రాణాలు తీశారు. బందరపట్నానికి కరోనా తీసుకొచ్చింది తిరుపతి ఎలక్షన్స్లో. ఆ రోజున పేర్ని నాని గారే కరోనా తీసుకొస్తే వాళ్ళ కార్పొరేటర్ చనిపోయాడు. ఆ కరోనాలో వాళ్ళ డ్రైవర్ చనిపోయాడు. స్వయంగా పేర్ని నాని గారు డ్రైవర్ చనిపోయాడు. కరోనా తీసుకొచ్చింది వాళ్ళయి. ఇంకా పైగా దాన్ని కప్పిపుచ్చుకుంటూ కొడుకుని హీరోని చేయాలని చూపిస్తా ఉన్నాడు. ఇది ఒకటే కాదు, ఇవాళ చిన్న పిల్లల్ని అంటే అల్లర్లు సృష్టించాలి, గొడవలు పెట్టాలి. ఇవాళ గ్రామాలన్నీ కూడా ఏకమైపోతా ఉన్నాయి. ఈ అరాచక ప్రభుత్వాన్ని తరిమేయాలని ఉన్నాయి. అది చూసి తట్టుకోలేక గ్రామాల్లో గొడవలు పెట్టిస్తూ ఉన్నారు. గంజాయి బ్యాచ్లను పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా గంజాయి. ఏంటి అరాచకాలు? ఇవాళ G+3 ఇళ్ళు 6400 ఇళ్ళు కట్టించాం. ఆ ఇళ్ళు ఇస్తాక నీకు మనసు రాదే? ఇంకా నువ్వు మాట్లాడుతావు G+3 ఇళ్ళు 6400 ఇళ్ళు రంగులు వేసుకున్నారు తప్ప మీరేం చేస్తారు? బందరపట్నానికి దొంగ పట్టాలు, ప్రజలు మళ్ళీ మోసం చేయడం, కొడుకుని ఏదో రకంగా అందులో ఎక్కించడానికి దొంగ పట్టాలు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే స్వయంగా కొన్ని వేల పట్టాలు పట్టుకుని పారిపోతా ఉన్నారు. జేసీ గారు కూడా స్వయంగా వచ్చి ఆవిడే చూశారు. ఇవాళ అన్నీ కూడా ఫేక్ అని తేలిని. దానికోసమే ఇవాళ అక్కడ ఒక విఆర్ఏని సస్పెండ్ చేశారు. ఈ రకంగా నువ్వు అడ్డదారులు తొక్కి అడ్డమైనటువంటి పనులు చేసి భయభ్రాంతులు గురి చేసి వాలంటీర్లతో రాజీనామాలు చేయించావు. 1200 మంది వాలంటీర్లతో రాజీనామాలు చేయించావంటే ఏం చెప్పాలా? అంటే నీ బిడ్డ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదా? నీ బిడ్డను అందలో ఎక్కించడం కోసం 1200 మంది వాలంటీర్లని జీవితాల్ని వాళ్ళు బలి చేస్తావా పేర్ని నాని గారు?
నీ బిడ్డ కోసం ఇంతమంది యువత మీద దాడులు చేపిస్తావా? ఇవాళ ఇంటింటికి పంపులు, ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచి కొండవాలు ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 74వ వార్డు నెహ్రూ నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అవ్వాతాతలను పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా విన్నారు. గాజువాక ప్రాంతంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తనను మరోసారి శాసనసభకు పంపితే నియోజకవర్గ పరిధిలోని ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటి రారని నారా బ్రహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రబాలెం సంధ్యా స్పైసెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రహ్మణి మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ నిరంతరం పరితపిస్తారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం 1 కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణమన్నారు. పెందుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న షిరిడి భగత్ అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గోపాలపట్నంలోని తన నివాసం నుండి భారీ ర్యాలీగా పెందుర్తి చేరుకున్న ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శేష శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి బరిలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అవినీతి ఆరోపణలలో కూరుకుపోయారని విమర్శించారు. 2009 నుంచి 2024 వరకు ఎవరైతే పరిపాలించారో వాళ్ళే మళ్ళీ టికెట్ల కోసం వస్తున్నారు. 2009 నుంచి 2024 వరకు కూడా ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. ఆ పెందుర్తి నియోజకవర్గంలో చూస్తే ఏ మూలన కూడా ఒక అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కూడా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఓట్లు ఆడడానికి వస్తున్నారు. ఏ మాత్రం 2009 నుంచి 14 వరకు ఏ మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అది అలా చేసి పక్కన పెట్టారు. ఇంకా 2014 నుంచి 2019 వరకు చూస్తే మన టీడీపీ గవర్నమెంట్ ఉంది. అందులో మీ అందరికీ తెలుసు, కమిషన్ ఇవ్వకపోతే ఒక పని కూడా జరిగే పరిస్థితిలో ఉండేది కాదు. 2014 నుంచి 2019 వరకు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని 2019లో ఓడిపోయిన కారణం అదే, కమిషన్ నాయుడు. ఇవాళ 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు, చెరువులు, ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు 15 రోజులు అవుతుంది. మేము ఇంటర్నల్గా వర్క్ చేస్తే ప్రతి గడపకి వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి, అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా, అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రతి ప్రజల యొక్క మైండ్లో కూడా బాగా ఫీడ్ అయింది. ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇవాళ పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా 2 సమస్యలు, ఒకటి తాడి సమస్య, ఒకటి పంచగ్రామాల సమస్య. ఆ పంచగ్రామాల సమస్య వస్తే 2014లో నేను గెలవగానే 100 రోజుల్లో నేను ఆ సమస్యని ఎలాగైనా పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. 2019 ఎలక్షన్లు అయిపోయి ఆయన ఓడిపోయారు, అది కూడా దిగ్గానం లేదు. నెక్స్ట్ 2019 నుంచి 2024 వరకు ఆమర నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు ఆమర నిరాహార దీక్ష చేసి పంచగ్రామాల సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పారు. ఇవాళ దాకా దాని గురించి అసలు క్వశ్చనే లేదు. మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు, ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందుర్తి నియోజకవర్గం వరకు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్లు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లు వెళ్తున్నామో తెలియట్లేదు, ఎద్దుల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి. ఇవాళ మరి మీ జనాలందరికీ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు రాజ్యం వస్తుంది, మీకు అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడాలంటే ఇండియా కూటమి బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా బంపర్ మెజారిటీతో
పాలకొండ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా విశ్వసారాయి కళావతి నామినేషన్ వేశారు. సీతంపేట మండలంలో గల ప్రధాన కేంద్రంలో అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల సమక్షంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాన్ని ఏటీడీఏ పీఓ రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేశారు. పాలకొండ నియోజకవర్గానికి 2 పర్యాయాలు శాసనసభ్యురాలుగా కొనసాగిన కళావతి ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. మనందరం కూడా మరి జగనన్న వెంట మనమే కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజల ఆశీర్వాదం కూడా జగనన్నకి మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీ ముందు ఎప్పుడు కూడా ఆడపిల్లలాగా నాకు చూసుకుంటూ నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉండి రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం పడింది. నిన్నటి వరకు వేడితో అల్లాడిన ప్రజలు కొంత ఉపశమనం లభించినా అన్నదాతకు మాత్రం తీవ్ర నష్టం జరిగింది. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కుప్పల్లోకి నీరు చేరింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఆఫీసులో బీఎస్పీ ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి సాకే వినయ్ నామినేషన్ వేశారు. బహుజన సమాజ్ పార్టీ అంటే ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పార్టీ అని అన్నారు సాకే వినయ్. బహుజన అధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్వాదీ పార్టీ పనిచేస్తుందన్నారు. ధర్మవరం నియోజకవర్గం ప్రజలందరూ ఓట్లు వేయాలని కోరారు. మన ఓట్లు మనమే వేసుకుంటే ఎంతో మంచిదన్నారు. ఏనుగు గుర్తుకు ఓటు వేసి ఇతరులతో కూడా వేయించాలని సాకే వినయ్ కోరారు. అది రాఘవంపల్లి గ్రామం, ఉత్తరపల్లి మండలం, ధర్మవరం నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తి అవ్వడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పార్టీ. బహుజన అధికారం లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ వేహంచి మాయావతి గారు పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఎస్సీ మాదిగ సామాజిక చెందిన వ్యక్తిని జనరల్లో పోటీ చేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళంటే కేవలం రిజర్వేషన్కి పరిమితం, రిజర్వేషన్ పోటీ చేయాలి అన్న నినాదాన్ని రూపమాపి జనరల్లో పోటీ చేసి గెలుపొందాలని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాను. కాబట్టి ధర్మవరం ప్రజలారా ఒకసారి గమనించండి. బహుజన సమాజ్ పార్టీ అంటే మన పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పార్టీ. మనం 80% ఉన్నాం. ఓట్లు మనవే, సీట్లు మనవే. మన ఓట్లు మనమే వేసుకుందాం, మనమే అధికారం మనదే, ఓట్లు మనవే. కాబట్టి నియోజకవర్గం ప్రజలందరికీ నాకు వినపం ఏంటంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్ర కులాలకు చెందిన పార్టీలే. 2 కులాల పాలన సాగుతుంది మన రాష్ట్రంలో. కేవలం 2 కులాలు, 4 కుటుంబాలు, రెండే కుటుంబాలు, 4 పార్టీలు. అంటే ఇప్పుడున్న తల్లి కాంగ్రెస్ కావచ్చు, పిల్ల కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ మనకు తెలిసిన విషయం. వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది మన పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం మంచిది. కాబట్టి ఈయన గుర్తుకు ఓటు వేసి నేను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం పోటీ చేస్తున్నామంటేనే ఈ అగ్రకులాల పార్టీ చెందిన ఏ పార్టీ వాళ్ళైనా కూడా మనం వెళ్ళి నామినేషన్ కూడా వేయకుండా రకరకాలైన ప్రెషర్లు పెట్టారు. వాళ్ళు ఫోన్లు చేసేయడం కానీ నాకు ఏది కూడా చేయలేదు. మా కుటుంబ సభ్యులకు కానీ, మా గ్రామ ప్రజలకు కానీ, నా తోటి స్నేహితులకు కానీ వాళ్ళు నామినేషన్ రాకుండా అడ్డుకోవడం, వాళ్ళని బెదిరించిన కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ తగదు, మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. దళితుడు పోటీ చేస్తున్న ఉద్దేశం కూడా వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టిన రాజకీయ పార్టీలందరికీ నేను తెలియజేసి ఏంటంటే ఈరోజు నామినేషన్ వేశాను. కేవలం 27 సంవత్సరాల వ్యక్తిని. కానీ ఇక్కడ నేను విజయం సాధించాలనేది రెండో విషయం ఏంటంటే ఈ నా యొక్క ప్రభావితం అనేది ఏదో ఒక పార్టీ పైన కాదు. నేను గెలుపోవడం నేను డిసైడ్ చేస్తున్న ధర్మవరంలో నేను వచ్చే ఓట్లతోనే ఈ యొక్క రాజకీయ పార్టీని ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నేను నా ఓట్లతోనే ఎమ్మెల్యే ఓడిపోబోతున్నాను. ఏ ఎమ్మెల్యే పోటీ చేసే వ్యక్తి అయినా నా ద్వారానే ఓడిపోతాడు. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన మీడియా మిత్రులకి, పోలీస్ అధికారులకి, నా శ్రేయబులాసి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇవి చేసి నా కోసం చేసిన మా కుటుంబం స్నేహితులందరూ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మమ్మల్ని ఎంత బెదిరించినా ఏం చేసి నా కోసం నిలబడిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు. అన్నా క్యాంటీన్లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలను నారా భువనేశ్వరి అభినందించారు.
రాయదుర్గం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిందనూరు నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్పీ పార్టీ ఆఫీస్ నుండి స్థానిక వినాయక సర్కిల్ వరకు బీఎస్పీ నాయకులు పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీకి మంచి గుర్తింపు ఉందన్నారు. అలాగే ఈ ప్రాంతం నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మంత్రిగా పనిచేసినా కనీసం ఇక్కడ తాగునీటి సమస్యను తీర్చలేదని ఆరోపించారు. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది, ఒకరు మినిస్టర్ కావడం జరిగింది. కాకపోతే 5 రోజులు 6 రోజులైనా కూడా ఈ రోజుకి తాగునీటి సమస్య అనేది తీర్చలేదు. ఇక్కడ అలాంటి సమస్యలే తీర్చలేని వాళ్ళు ఇండస్ట్రీస్ ఏం చేస్తారు, నిరుద్యోగ నిర్మూలన ఏం చేస్తారు, పేదల్ని ఉచిత పథకాలతో బిచ్చగాల్ని చేస్తా ఉన్నారు. అదే బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి కుటుంబానికి 1 ఎకరా పొలం ఇచ్చి 3 సెంట్లు స్థలం ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేసి వాళ్ళని యజమానులుగా చూస్తుంది, యజమానులుగా చూడాలని అనుకుంటుంది. అందుకే ఇప్పుడున్న రాయదుర్గం నియోజకవర్గం ప్రజలకి ఒక్కటే నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా వీళ్ళు బిచ్చగాళ్ళని చేసి మిమ్మల్ని చెంచాలుగా తీర్చిదిద్దుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీని గుర్తించి ఏనుగు గుర్తుకి మీరు ఓటేసి మీరు యజమానులుగా కావాలా, మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి రాయదుర్గం ప్రజలకి పదే నేను మనవి చేసుకుంటూ, ఈ నాయకులు ఇద్దరు రాయదుర్గం ప్రజల్ని ఓటు అడిగే మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొంగిరెడ్డి శ్రీనివాస్, జగ్గారెడ్డి హాజరయ్యారు. ఆయనకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్లో పాల్గొనే నీలం మధును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలను అట్లా అనుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 400 ఉన్న సిలిండర్ 1200 చేశారు. మా అక్కలకు తెలియదా? ఇక్కడ మా అక్కలంతా వచ్చారు కదా, అందుకే వాళ్ళ కష్టాలు చూసి 1200 కాదు, ఆడబిడ్డల సొమ్ము దోసుకున్నాడు బాగుపడాడు. అందుకే పేదింటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే వీళ్ళ కడుపు కసిమసి అవుతున్నది. కేసీఆర్ కడుపు, నరేంద్ర మోడీ కడుపు. ఈ ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు వింటారు? ఆ సిలిండర్ గుంజుకోవాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలని ఇలా కుట్ర జరుగుతుంది మిత్రులారా. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు, పొలం ఉన్న వాళ్ళకే ఉచితంగా ఇస్తే భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందని మా పాదయాత్రలో చాలా మంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసినాం. పార్టీ అనుమతి తీసుకున్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారితో మాట్లాడినాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి 0 బిల్లు ఇవాళ పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు, 0 బిల్లు అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్, నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, కాంగ్రెస్ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు. ఇదే కాదు, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కళ నెరవేరాలని 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మంత్రిగా దామోదర రాజనరసింహ గారు, కొండా సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు. సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. సిద్దిపేట నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వర్షానికి సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పలు చోట్ల చేతికి వచ్చిన వరి పంట, మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు కోరారు.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఆధ్వర్యంలో గంగూరులో పెనుమలూరు నియోజకవర్గ ముఖ్య నేతలు బూత్ కమిటీ కన్వీనర్లు సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జోగి రమేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే 23 రోజులు కీలకమని నాయకులకు తెలిపారు. 25 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందన్నారు. చంద్రబాబు సీఎం అవ్వాలనుకోవడం లేదని, ఎమ్మెల్యే అయితే చాలనుకుంటున్నారన్నారు. జగన్ బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతోందన్నారు. కష్టపడండి, మరలా జీవితకాలం అంటే సుమారుగా 20-25 సంవత్సరాల పాటు సుఖపడే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ చెప్తాను. ఎందుకని అనుకుంటారేమో, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన మా నాన్నతో పోటీ చేయగలరా? ఉందా? వాళ్ళ అబ్బాయి ఉంటాడా? ఈ పవన్ కళ్యాణ్ గారు ఉంటారా? ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవాలని, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని మాత్రం ఎమ్మెల్యేగా గెలిస్తేనైనా సరే అసెంబ్లీలో అడుగు పెడతామని ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.